ఇప్పుడున్న జీవన విధానంలో 100% నిద్ర లోపంతో బాధపడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనుషులు సుఖపడటానికి అలవాటు పడిపోవడం. ప్రధానంగా బాడీకి చెమట అనేది పట్టాలి, బాడీ అలసిపోవాలి. అలా ఎప్పుడైతే బాడీ అలసిపోకుండా రెస్ట్ తీసుకుంటూ చెమట పట్టకుండా సుఖపడుతూ ఉంటారో వారికి నిద్రలోపం చాలా త్వరగా వస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల బాడీకి డైలీ 7 to 8 అవర్స్ నిద్ర ఉండాలి. అది ఎప్పుడైతే తక్కువైందో మనిషిలో అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి పిచ్చివాళ్ళుగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మన మెదడులో టీనియల్ గ్లాండ్ అంటే టీనియల్ గ్రంథి అనేది ఒకటి ఉంటుంది. దాని నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడైతే పుష్కలంగా 100% రిలీజ్ అవుతుందో ప్రశాంతమైన నిద్ర వస్తుంది. కానీ నిద్రపోయే సమయానికి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ చేతిలో పట్టుకొని చూడటం వల్ల ఆ మొబైల్ నుంచి రిలీజ్ అయ్యే బ్లూ రేస్ కిరణాలు కంటిలో పడటం వల్ల మెదడు నుంచి టీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి మెలటోనిన్ హార్మోన్ ఆగిపోతుంది. అది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు నిద్ర అనేది మనిషికి రావడం అసాధ్యమనే చెప్పాలి. ఎప్పుడైతే మనిషి అలసిపోవాలి అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చూసుకున్నట్లయితే ఇంటిలో వంట చేయడానికి ఒకలో, క్లీనింగ్ చేయడానికి ఒకలో, వాషింగ్ చేయడానికి ఒకలో, ప్రతి ఒక్కరిని పని మనుషులను పెట్టుకొని వారి శరీరాలను వాళ్ళు సుఖపెట్టుకోవడం వల్ల ఈ యొక్క అలసట అనేది బాడీకి లేక ఈ యొక్క మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం అస్సలు కూడా కుదరటం లేదు. దానివల్ల నిద్రలేమితో ఎంతోమంది బాధపడి పిచ్చివాళ్ళుగా మారిపోయి మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మీకు చక్కని నిద్ర కావాలంటే మీ ఇంట్లో పనులు మీరు క్రమం తప్పకుండా చేసుకుంటూ శరీరాన్ని కష్టపెడుతూ మేము సుఖపడిపోతున్నాం, ఏసీల్లో ఉంటున్నాము, రెస్ట్ తీసుకుంటున్నాం అంటే దానివల్ల మీ శరీరం అనేక రకాలైన వ్యాధులకు నిలమి అయిపోతుంది. సో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి మీ శరీరాన్ని కష్టపెట్టండి, మీ ఇంట్లో పనులు మీరు చేసుకుంటూ ఉండండి. దాని ద్వారా చక్కని ఆరోగ్యవంతమైన టీనియల్ గ్రంథి నుండి మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి.